రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఓడిపోయింది. సరే, గెలుపోటములు సహజమే అనుకోవచ్చు. కానీ ఈ ఓటమి మాత్రం అలాంటిది కాదు. ఇది రాబోయే పెద్ద ప్రమాదానికొక వార్నింగ్ బెల్ లాంటిది. అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. సౌత్ ఆఫ్రికాతో ఏకంగా 51 పరుగుల తేడాతో ఓడిపోవడం ఇది జస్ట్ స్కోర్బోర్డ్లో కనిపించే ఒక నంబర్ కాదు. నిజం చెప్పాలంటే మన క్రికెట్ హిస్టరీలోనేది చాలా అవమానకరమైన ఓటముల్లో ఒకటి. అది మన సొంత గడ్డపై మన ఫ్యాన్స్ ముందు ఇంత పెద్ద మార్జిన్తో ఓడిపోవడం ఇది రెండోసారి. 51 పరుగుల తేడా అంటే మాటలు కాదు. జట్టు ప్రదర్శనలో ఎంత పెద్ద లోపాలున్నాయో ఇది బయట పెట్టేసింది. అంతేకాదు, ఇది సౌత్ ఆఫ్రికా చేతిలో మన 13వ టీ20 ఓటమి. అంటే ఏంటో తెలుసా? టీ20 ఫార్మాట్లో మనల్ని మరే జట్టు కూడా ఇన్నిసార్లు ఓడించలేదు. ఇది మనం అస్సలు కోరుకోని ఒక చెత్త రికార్డ్. మన బ్యాటింగ్ లైనప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటిది పేస్ బౌలింగ్కే ఇంత దారుణంగా కుప్పకూలడం ఎవరూ ఊహించలేదు. మన టీ20 చరిత్రలోనే మొత్తం 10 వికెట్లను పేసర్లే పడగొట్టడం ఇదే మొదటిసారి. ఇది మన బ్యాటింగ్లో ఉన్న బలహీనతను చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఒక్కసారి టేబుల్ చూడండి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి పవర్ఫుల్ టీమ్స్ కూడా మనల్ని ఇన్నిసార్లు ఓడించలేకపోయాయి. ఈ మధ్యకాలంలో దాదాపు ఓటమన్నదే లేకుండా దూసుకెళ్తున్న టీమిండియాపై సౌత్ ఆఫ్రికాకు మాత్రం ఇంత మంచి రికార్డెలా ఉంది? ఈ ప్రశ్నే మనల్ని అసలు సమస్య దగ్గరికి తీసుకెళ్తుంది. మరి ఈ ఓటమికి కారణం ఆ ఒక్కరోజు బ్యాట్లకనుకోవాలా? లేకపోతే మన పటిష్టమైన కవచంలో ఎక్కడో పగుళ్లు మొదలయ్యాయా? అసలు ఏం తప్పు జరుగుతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. గత 20 మ్యాచులాడితే అందులో 17 గెలిచిన జట్టు. అలాంటిది సడన్గా ఇలా ఎలా కుప్పకూలింది? దీని వెనుక ఏమైనా వ్యూహాత్మక తప్పిదాలున్నాయా? సోషల్ మీడియాలో చూస్తే ఫ్యాన్స్ అసంతృప్తి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. టీం మేనేజ్మెంట్ తీసుకుంటున్న కొన్ని కన్ఫ్యూజింగ్ నిర్ణయాలు, ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్తో చేస్తున్న ప్రయోగాలపై విమర్శలు ఓ రేంజ్లో వస్తున్నాయి. అసలు మైదానంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలైతే ఎవరికీ అంతుపట్టలేదు. స్పిన్ను బాగా ఆడే అక్షర్ పటేల్ను ఫాస్ట్ బౌలర్ల ముందు నెంబర్ 3లో పంపించారు. ఇక దూకుడుగా ఆడే శివం దూబేను ఏకంగా నెంబర్ 8లో ఫినిషర్గా పంపించారు. అసలు ఎవరి పాత్ర ఏంటో క్లారిటీ లేనట్టుగా అనిపించలేదా? అయితే ఈ సమస్యలన్నింటికీ మూలం ఎక్కడ మొదలైందంటే అది ఓపెనింగ్ జోడీ దగ్గర. శుభ్మన్ గిల్ను టీంలోకి తీసుకురావడం కోసం అప్పటికే సక్సెస్ఫుల్గా ఉన్న ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను విడదీశారు. దాని ప్రభావం ఎలా ఉందో చూడండి. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒకప్పుడు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరూ అటాకింగ్ ప్లేయర్సు. వాళ్ల స్ట్రైక్ రేటు 193కి పైగా ఉండేది. కాని గిల్ వచ్చాక అభిషేక్ ఒక్కడిపైనే అటాక్ చేయాల్సిన ప్రెషర్ పడింది. దీంతో మొత్తం టీం బ్యాలెన్స్ దెబ్బతినింది. ఈ మార్పుతో అత్యంత దారుణంగా నష్టపోయింది సంజూ శాంసన్. ఓపెనర్గా 183 స్ట్రైక్ రేట్తో 3 సెంచరీలతో అదరగొట్టాడు. అలాంటి ప్లేయర్ను గిల్ కోసం మిడిల్ ఆర్డర్కి పంపడంతో అతని స్ట్రైక్ రేటు 121కి పడిపోయింది. అంటే ఫుల్ ఫామ్లో ఉన్న ఒక ప్లేయర్ను మనమే డిగ్రేడ్ చేశాం. ఈ మార్పుల ఫలితం నంబర్స్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. మనం వరుసగా గెలుస్తున్నప్పుడు మన రన్ రేట్ ఏకంగా 9.90గా ఉండేది. కాని ఇప్పుడు అది 8.87కి పడిపోయింది. చూడ్డానికిది చిన్న తేడాలా అనిపించినా టీ20 ఫార్మాట్లో ఈ చిన్న తేడానే గెలుపోటములను డిసైడ్ చేస్తోంది. ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఎందుకు ఇంత పెద్దగా కనిపిస్తున్నాయంటే ఇంకో 2 నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్గా మన టైటిల్ను కాపాడుకోవాల్సిన టైంలో మన గెలుపు ఫార్ములానే మనం పాడు చేసుకుంటున్నామా అనే అనుమానం వస్తోంది. మనం వరల్డ్ ఛాంపియన్స్గా ఎలా అయ్యామో ఒకసారి గుర్తు చేసుకుందాం. మన దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉండేది. ప్రతి ప్లేయర్కి తన రోలేంటో తెలుసు. బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్గా ఉండేది. టాప్ ఆర్డర్ ఫ్రీగా అటాక్ చేసేది. అన్నింటికన్నా బాధ కలిగించే విషయమేంటంటే ఈ సమస్యలు ఎక్కడినుంచో రాలేదు. చక్కగా వర్కౌట్ అవుతున్న ఒక సిస్టమ్ను, ఒక విన్నింగ్ ఫార్ములాను జట్టు కావాలనే మార్చుకుంది. తమకు తామే సమస్యలు సృష్టించుకుంది. సో చివరిగా మిగిలే ప్రశ్న ఒక్కటే. ఇది కేవలం ఒక తాత్కాలిక సమస్యనా? త్వరలోనే అన్నీ సర్దుకుంటాయా? లేక వరల్డ్ కప్ లాంటి కీలకమైన సమయంలో భారత్ తన గెలుపు మంత్రాన్ని పూర్తిగా చింపేసుకుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.